హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం 2-in-1 కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎక్స్ట్రాస్ అనేవి బయటకు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా ఈ 2-in-1 కోట్కి ఒక కలర్ 1/2 మీటర్ అండ్ అవుట్ సైడ్కి ఇంకొక 1/2 మీటర్ కావాలి. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్కి బోత్ 2.5 మీటర్స్ కావాలి. చూడండి, ఈ 2-in-1 కోట్ని మనం ఇలా ఎలా టర్న్ చేసుకున్నా ఎక్స్ట్రాస్ అనేవి మనకు బయటకు కనిపించవు. చాలా ఈజీగా 2-in-1 కోట్ని స్టిచ్ చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి 1/2 మీటర్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత లెంత్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రకారంగా లెంత్, షోల్డరు, అలాగే చెస్ట్ సైజు, వెస్ట్ సైజు, ఆర్మ్ హోల్ ఇవి ఉంటే చాలు 2-in-1 కోట్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేసే 2-in-1 కోట్ 6 to 8 years కిడ్స్కి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లెంత్ 11 inches తీసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనము 1 inch తీసుకోవాలి. సో టోటల్గా 12 inches తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంతైతే ఉందో షోల్డర్ బై 2 చేసి మనం తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు షోల్డర్ 10 ఉంది. సో 10/2 అంటే 5 తీసుకుంటున్నాం మనం. సో సేమ్ మెజర్ 10/2 అంటే షోల్డర్ బై 2 ఎంతైతే తీసుకున్నామో అంతే మనం లెంత్ కూడా తీసుకోవాలి. అంటే 5 inches డౌన్కి కూడా తీసుకోవాలి. అంటే షోల్డర్ బై 2 ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఆర్మ్ రౌండ్గా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం చెస్ట్ బై 4 అంటే చెస్ట్ వచ్చేసి 26, కిట్ ప్రకారంగా చెక్ చేస్తే 26 ఉంది. సో 26/4 అంటే 6.5 వస్తుంది. సో మన స్టిచ్చింగ్ కోసం ఓన్లీ హాఫ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. సో టోటల్గా మనం 7 inches మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది 2-in-1 కోట్ కాబట్టి ఎక్స్ట్రాస్ అనేవి మనకి ఎక్కడ అవుట్ సైడ్కి కనిపించకుండా ఉండేకి ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుండి డౌన్కి డ్రా చేసుకున్న లైన్ నుంచి స్ట్రైట్ లైన్ నుంచి ఒక 1/2 inch పైకి తీసుకోండి. అక్కడ నుంచి కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. మనం కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెస్ట్ చూద్దాము. వెస్ట్ బై 4 అంటే వెస్ట్ వచ్చేసి పాపకి 24 ఉంది. 24/4 అంటే 6 అండ్ అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము 1/2 inch తీసుకోవాలి. సో టోటల్గా 6.5 inches తీసుకోవాలి. షోల్డర్ నుంచి డౌన్కి 1/2 inch తీసుకోవాలి. అదే పెద్దవాళ్ళకైతే మనము 0.75 inch తీసుకుంటాము. ఇప్పుడు మనం నెక్ విడ్త్ని మెజర్ చేయడానికి షోల్డర్ బై 4 తీసుకుంటాము. అంటే షోల్డర్ వచ్చేసి 10/4 అంటే 2.5 inch వస్తుంది. సో 2.5ని మనం మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని నెక్ విడ్త్ని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము 0.5 ఒక మార్జిన్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 2.5 విడ్త్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా మనము బ్యాక్ నెక్ అనేది ఈ 2-in-1 కోట్కి మనం మెజర్ చేస్తున్నాము. అంటే 1 inch తీసుకుంటున్నాము. 1 inch తీసుకొని మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనము బ్యాక్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 12 inch మెజర్ చేసి లెంత్ తీసుకున్నాం కదా, ఆ లెంత్ పై నుంచి 1 inch పైకి తీసుకోవాలి. ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం తీసుకుంటున్నాము. ఇలా కర్వ్ స్కేల్తో కొంచెం పైకి డ్రా చేసుకోండి, లైన్ డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. సో ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే 1 more కోట్ కోసం మనము బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇదే క్లాత్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనం 1/2 inch ఎక్స్ట్రా వదిలేసి మిగిలిన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ అన్నీ అలాగే మెజర్ చేసుకొని అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసాము కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ డౌన్ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ నుండి డౌన్కి 1.5 inch తీసుకోవాలి. కిడ్స్కి కదా మనం ప్రిపేర్ చేస్తాం. సో 1.5 inch తీసుకోవాలి.
అదే అడల్ట్స్కి అయితే పెద్దవాళ్ళకైతే మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్తో 1.5 ఇంచ్ ఇక్కడ మెజర్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి షోల్డర్కి టచ్ చేస్తూ కర్వ్ స్కేల్తో ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఇదే విధంగా మనము డౌన్ నుంచి కూడా కర్వ్ స్కేల్తో ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బట్ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి మనం టచ్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా మనం షేప్ డ్రా చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, నెక్ పార్ట్ని అలాగే డౌన్ని మనం కట్ చేసుకోవాలి. సో మనం 1 క్లాత్కి కావాల్సిన బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాము. సో ఇదే విధంగా ఇంకో క్లాత్ తీసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కటింగ్ పార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే స్టిచ్చింగ్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చూపించే ప్రకారంగా మనకి బయట కనిపించే పార్ట్ ఏదైతే ఉందో అది లోపలికి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కాబట్టి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పార్ట్ని మనం రొటేట్ చేస్తాం కాబట్టి నార్మల్గా మనకి స్టిచ్చెస్ అనేవి మనకు కనిపించవు. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి స్టిచ్చెస్ ఇలా వేసుకోవాలి. డోరీని కూడా లోపల ఇన్సర్ట్ చేయాలి కాబట్టి కొంచెం లోపల ఇన్సర్ట్ చేసి అలాగే స్టిచ్చెస్ కంప్లీట్ చేయండి. ఒక కొంచెం మాత్రం మనం వదిలేసేయాలి. ఎందుకంటే ఈ పార్ట్ లోపలికి వెళ్ళేసి మన స్టిచ్చెస్ కనిపించకుండా ఉండడానికి కోసం ఆ కొంచెం పార్ట్ వదిలేస్తే అక్కడ నుంచి మనం రొటేట్ చేసుకోవచ్చు. మీరు న్యూగా నా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.